మనకి మహిమ కలుగును గాక. యాకోబ్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘము పెద్దలని పిలువనంపవలెను. వారు ప్రభునామంన అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి కొన్ని మాటలు యాకోబు పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండు. ఎవరికైనాను శ్రమ సంభవించేనా ఏం చెయ్యాలా? శ్రమలు రాకుండా ఉండయండి. ఏదో క్రైస్తవ జీవితం అంటే శ్రమలు రావు అని ఎవరన్నా చెప్తే అది అబద్ధం. శ్రమలు వస్తాయి. కానీ నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, లోకంలో ఉన్న మనుషులకు వచ్చే శ్రమలు వేరు, క్రైస్తవులకు వచ్చే శ్రమలు వేరు. ఇది గమనించాల్సిందిగా కోరుతున్నా. లోకంలో అన్యులకు వచ్చే శ్రమలు, యెహోవా దేవుని ఎరగని ప్రజలకు వచ్చే సమస్యలు వేరండి. యెహోవా దేవుని ఎరిగిన ప్రజలకు వచ్చే సమస్యలు వేరు. ఎందుకు వేరు అంటే వాళ్ళ శ్రమలలో ఆ దేవుడు వాళ్ళకి తోడై ఉండడండి. కానీ మన శ్రమలలో మన దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన అంటుడు, నేను నీకు తోడై ఉందును, నా దొడ్డు కర్రెను నా దండముని ఆదరించును. నీ శ్రమలలో నేను నీకు తోడై ఉందును. అవును, నీకు శ్రమ సంభవించిందా? ఏం చేయాలంట? ప్రార్థన అనగా అర్థం ఏంటి? దేవుడితో మనం మాట్లాడడం. అంటే మాట్లాడితే సమస్యలు తీరిపోతాయా? ఖచ్చితంగా తీరిపోతాయి. చూడండి, ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, ఒక ఇద్దరు మనుషుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినప్పుడు ఆ గొడవ ఎప్పుడు సర్దుకుంటుంది? ఇద్దరు మనుషుల మధ్య గొడవ జరిగినప్పుడు ఆ గొడవ ఎప్పుడు సర్దుకుంటుంది? ఆ ఇద్దరు మనుషులు వాళ్ళ మనసులు విప్పి మాట్లాడుకున్నప్పుడు, వాళ్ళు మనసులు విప్పి మాట్లాడుకొని వాళ్ళు ఏ విషయంలో ఈ వ్యక్తి ఆ వ్యక్తిని ఏ విషయంలో ఆయన ఆ మాటలు మాట్లాడిండు, వాళ్ళు మనసు విప్పి ఒక్కళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్ ఎప్పుడైతే ఆ మిస్అండర్స్టాండింగ్ వాళ్ళ నుంచి వెళ్ళిపోతుందో మళ్ళీ వాళ్ళ మధ్యలో సఖ్యత కుదురుతుంది. అదేవిధంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, చాలామంది సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావడం మానేసి మనుషుల సలహాలు తీసుకోవడము, మనుషుల దగ్గరికి వెళ్ళడము. చూడండి, మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల సలహాలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? అయ్యో దేవుడా అంటే ప్రతి మనిషి చూడండి, ఎప్పుడు మనం పడిపోతే అప్పుడు మనల్ని విమర్శించడానికి సిద్ధంగా ఉంటారండి. లోకం చేసే పని ఒక్కటే. చూడండి, వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ ఊరంతా ఒక్క స్త్రీ పైన రాళ్ళు రువ్వడానికి, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, యవ్వనుల వరకు ఒక్క స్త్రీని శిక్షించడానికి అందరూ రాళ్ళు రువ్వి వచ్చేస్తారండి. చిన్నలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కళ్ళు రాళ్ళు రువ్వడానికి పట్టుకొని వస్తారు. వాళ్ళు ఆ స్త్రీని తరుముకుంటా ఒక స్థలంకి వచ్చేస్తారు. అక్కడ యేసు ప్రభు ఉంటాడు. ఆ యేసు ప్రభు వాళ్ళందరినీ ఒకవైపు చూసినప్పుడు వాళ్ళన్న మాట ఏంటి అంటే, ఈ స్త్రీ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ, ధర్మశాస్త్రంలో రాయబడిన ఒక స్త్రీ వ్యభిచారం చేత పట్టబడ్డప్పుడు ఆ స్త్రీని రాళ్ళు రువ్వి చంపాలా అని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. ఆ శిక్షని మేము విధించడానికి, ఈ స్త్రీ పైన రాళ్ళు రువ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనేసి ఆ యొక్క ప్రజలు చెప్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? వాళ్ళు చెప్తుండ్రు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈయనెవలో వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా ఈయనెవలో వాళ్ళకి తెలుసు.
ఈయన సమస్త విధమైన ధర్మశాస్త్ర ప్రావీణుడు అని వాళ్ళకు తెలుసు. ఎందుకంటే అనేక మార్లు ఈయన దేవాలయంలోకి వెళ్ళి తర్కించుకుంటూ, వాక్యముని ఖండించుకుంటూ, తర్కించుకుంటూ సరిచేసుకుంటున్న వ్యక్తి. ఆ వ్యక్తిని చూడంగానే వాళ్ళు ఒకటే మాట చెప్పినప్పుడు ఆయన నేల కొంగి తన వ్రేలుతో నేల మీద రాయడం మొదలుపెట్టిండ్రు. వాళ్ళందరికీ భయం స్టార్ట్ అయిపోయిందండి. అసలు ఏం చేస్తుండీనా, ఏం రాస్తుండు నేలపైన, ఏ లెక్కలు రాస్తుండు ఈయన నేలపైన. వాళ్ళకి భయం అయిపోయింది. ఆయన తలలేపొక్కటే అన్నాడు, మీలో పాపం లేనివాడు మొదట ఈమె పైన రాయేయండి. ఎవరిలో అయితే పాపం లేదో మొదట ఈమె పైన రాయేయండి అనేసి ఆయన తల కిందికి దించుకొని మళ్ళీ చేయితో నేలలో రాయడం స్టార్ట్ చేసిండు. కొంచెం సేపు అయినాక కళ్ళెత్తి చూసినప్పుడు ఒక్క మనిషి కూడా లేవు. రాళ్ళన్నీ ఆడ కుప్పలుగా పడేయబడ్డాయి. ఒక్క మనిషి కూడా లేరు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మా ఎవ్వరు నీకు శిక్ష వేయలేదా తల్లి అంటే, లేదయ్యా ఎవ్వరు నన్ను శిక్షించలేదు. అప్పుడు ఆయన అన్నాడు, నేను కూడా నీకు శిక్ష విధించా, ఇంకా నువ్వు పాపం చేయక పరిశుద్ధంగా జీవించు. చూడండి, మనం ఏదైనా సమస్య పట్టుకొని ఒక మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా మనం ఏదైనా బలహీనతల పట్టబడ్డప్పుడు ప్రతి మనిషి రాళ్ళు రువ్వి రెడీగా ఉన్నట్టు వాళ్ళ మాటలు రాళ్ళ లాంటి వాళ్ళ మాటలతో రెడీగా ఉంటారు. చూడండి, యోబు ప్రాణ స్నేహితులు, నిజంగా వాళ్ళు ప్రాణ స్నేహితులు అండి. ఎందుకంటే యోబుకు ఆ విధంగా సంభవించింది అని తెలిసినప్పుడు వాళ్ళు యోబుతో 3 రోజులు యోబు ఒక పక్కకు, వాళ్ళు ఒక పక్కకు, యోబుని చూసుకుంటా వాళ్ళు దుఃఖాక్రాంతులై అన్నపానములు మానేసి, అయ్యో 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 మా స్నేహితునికి ఇంత ఘోరమైన స్థితి సంభవించేనా అనేసి చాలా బాధపడుకుంటా యోబుని చూసుకుంటా కూర్చుండండి. 3 రోజులు మౌనం. యోబు ఏం మాట్లాడలేదు, వాళ్ళేం మాట్లాడలేదు. 4వ రోజు నుంచి యోబు మాట్లాడడం స్టార్ట్ చేసిండు, వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేసిండ్రు. యోబు మాట్లాడిన మాటలకు వాళ్ళు, నువ్వు దైవ దూషణ చేస్తున్నావు, నువ్వు దేవుని దూషిస్తున్నావు, నువ్వు దేవుని దూషించేంత గొప్పవి కావు, నీలో అనేక బలీనతలున్నాయి, అందుకే నువ్వు ఈరోజు ఈ శిక్షకు పాత్రుడవైనవు. నువ్వు దేవుని ఎట్లా నిలదీస్తున్నావు, నువ్వు దేవుని ఎట్లా అంటున్నావు, నువ్వు దేవుని ఎట్లా నిలదీస్తున్నావు, నువ్వు దేవుని ఎట్లా మాట్లాడుతున్నావు అనేసి వాళ్ళు యోబుని దూషించడం స్టార్ట్ చేసిండ్రు. నువ్వెంత, నీ బతికెంత, నువ్వేంది, దేవుని అనడమేంది, చాలా మాటలు మాట్లాడేసిండ్రు. చూడండి, అప్పటి వరకు ప్రాణ స్నేహితులే, అప్పటి వరకు యోబు కోసం వాళ్ళు అంగలారుస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే మాటలు కలిసినాయో వాగ్వివాదం స్టార్ట్ అయిపోయింది. ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు ఎత్తి చూపెట్టుకోవడం స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఎస్, మనకు మనుషుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన పరిస్థితి ఇదే ఉంటుందండి. కాబట్టి ఎవరికైనా ఇక్కడ ఏమంటుంది చూడండి, ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను. శ్రమ సంభవించిందా, తిన్నగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలండి. దేవుడితో మనం వ్యాజ్యమాడాల. ప్రార్థన అనగా దేవుడితో మనం మాట్లాడడం, మన వ్యాజ్యమంతా దేవుడికి అప్పచెప్పాలా, దేవుడికి మనం లోపరుచుకోవాలా. ప్రార్థన అంటే చాలామంది దాన్ని ఒక వాగ్వివాదంగా చేస్తారు. దేవుడితో వాదించడము, దేవుడితో దెబ్బలాడము, దేవుణ్ణి దూషించడము, దేవునితో వాగ్విధానాడము, దేవుని దూషించడం. కానీ ప్రార్థన అంటే అది కాదండి. మనం దేవుడికి అప్పచెప్పడము, మనని దేవుడికి సర్దిద్దే అవకాశం ఇవ్వడము.
we are surrendering ourselves towards the God. We are surrendering. The prayer means we are humble towards the God and we are surrendering ourselves to the God. మనం తగ్గించుకొని ఆయన సమక్షంలో మనము అప్పజెప్పుకోవడం అండి. అప్పజెప్పుకొని మనకున్న వ్యాజ్యాలన్నీ ఆయన పాదాలకు అప్పజెప్పడము, మనకున్న శ్రమలన్నీ ఆయనకు అప్పజెప్పడము. ఎప్పుడైతే చూడండి, ఎస్తేరు ఒక అనాథ బిడ్డ, కానీ దేవుడు మహాకృపని మహాసంకల్పమును బట్టి అశ్వరోష్కి భార్యగా చేయబడ్డది, షూషాన్ కోటకు రాణిగా చేయబడ్డది. కానీ అయినప్పటికీ శ్రమ సంభవించింది. ఒక భయంకరమైన శ్రమ తన జనాంగం పైన భయంకరమైన శ్రమ సంభవించిందండి. తన వల్ల కాదు, తన జనాన్ని కాపాడుకోవడం తన వల్ల కాదు. ఎందుకంటే ఒక భయంకరమైన ఆజ్ఞ జారీ చేయబడ్డది. ఎవరి ద్వారా జారీ చేయబడ్డది అంటే ఆ దేశపు రాజు ద్వారా జారీ చేయబడ్డది. ఆయన యొక్క ఉంగలికముని ముద్రగా వేసి యూదుల పైన ఒక మరణ శాసనము జారీ చేయబడ్డది. హామాన్ ద్వారా కుట్రబన్ని యూదుల పైన అన్యాయంగా ఒక శాసనము జారీ చేయబడ్డది. ఎస్తేర్ రాణి అయినప్పటికీ తన వివశురాలు ఆ కాలంలో రాణి అయినా కానీ రాజు చిత్తం లేనిది రాజు సమక్షంలో వెళ్ళడానికి పర్మిషన్ లేదు. రాణిని కలవాలనుకుంటానే ఆ రాజు దగ్గరికి వెళ్ళగలుగుతుంది. కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ. రాజు ఎప్పుడో ఆమెను పిలిస్తే అప్పుడు ఆమె పోయి రాజుతో మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకు అంటే అక్కడ యూదుల పైన భయంకరమైన మరణ శాసనం జారీ చేయబడ్డది. తనకెక్కడ దిక్కుదోచలేదండి. తనేం చేసింది, 3 రోజులు ఉపవాసాలను ప్రతిష్ఠించుకుంది. తన చెల్లికత్తెలతో సహా మొద్దుకైకి తన పినతండ్రి అయిన మొద్దుకైకి ఆ యొక్క ఉపవాసాలని ప్రకటించుకుంది. మొద్దుకైకి వర్తమానం పంపింది. అనేక యూదులని జతపరిచి ఉపవాసం ఉండండి మీరు, నేను రాజు సమక్షంలోకి వెళ్ళి యూదుల పైన చేయబడ్డ మరణ శాసనంని రద్దుపరచడానికి రాజు సమక్షంలోకి నేను వెళ్ళాలంటే ఆ దేవుని కటాక్షం నాకు కావాలా. ఎప్పుడైతే దేవుని కటాక్షం నా పైన వస్తుందో ఆ రాజు కటాక్షం నా పైన వస్తుంది. ఎప్పుడైతే ఆ యొక్క రాజు కటాక్షం నా పై వస్తుందో నేను యూదుల పైన జారీ చేయబడ్డ ఆ మరణ శాసనాన్ని రద్దు చేయడానికి నేను ప్రయత్నం చేయగలుగుతా. కాబట్టి తన ఉపవాసాలు ప్రకటించుకుంది. మీకు శ్రమ సంభవించేనా ప్రార్థన చేయాలి. అటు ఇటు మనుషుల వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు పరిగెత్తకుండా దేవుని వైపు పరిగెత్తాలా. ఒక శ్రమ నీకు సంభవించిందా, అర్థం అదే. దేవుని సమక్షంలో నువ్వు సిద్ధపడవలసిన సమయం ఆసన్నమయ్యింది. దేవుని సమక్షంలో నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాల్సిన సమయము ఆసన్నమయ్యింది. కాబట్టి కుడికి ఎడమకు చూడకుండా తిన్నగా దేవుని సమక్షంలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. దేవుని సమక్షంలోకి వెళ్ళిపోయి ఆ యొక్క సమస్యని దేవుని పాదాలకు అప్పజెప్పవలసిన అవసరం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు చెప్తాడు పేతురుతో, పేతురు భయంకరమైన శోధనలో పడబోతున్నావు. అపవాది నిన్ను జల్లెట్లో వేసి జల్లించబోతుంది. మేల్కోగా ఉండి ప్రార్థించు. పేతురుకు చెప్పడం జరుగుతుందండి. పేతురుకు శిష్యులకైనా చెప్తాడు, మేల్కుగా ఉండి ప్రార్థించండి. ఏ నిమిషమైనా అపవాది మిమ్మల్ని శోధించే అవకాశం ఉంది. బీ కేర్ఫుల్ అని చెప్తారు. కానీ పేతురు ఆ మాటని పెడచౌన పెడతాడండి. పేతురు ఆ మాటని, ప్రభు చెప్పిన మాటని ఆయన పెడచౌన పెడతాడు.
శోధన రానే వచ్చేసింది. యేసు ప్రభుని నేను ఎరగాని ముమ్మార్లు బొనకడం జరిగింది. ఏ పేతురు, అయ్యా నా ప్రాణమైన నీకు ఇస్తా, కానీ నేను అబద్ధం ఆడయ్యా అని పలికిన పేతురు యేసుప్రభుని ఎరగనని బొంకవలసిన అవసరం వచ్చింది. ఇక్కడ ఏమంటుండు, ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనలు పాడి నాట్యం ఆడొచ్చు. ఎవరికైనా సంతోషం కలిగిందా? చూడండి, దావీదు దేవుని యొక్క మందసంని తీసుకొని వస్తుండు. తన రాజ్యంలోకి దేవుని యొక్క మందసం తీసుకొని వస్తుండు. సంతోషంతో నాట్యం ఆడతాడు, వీధులలో నాట్యం ఆడతాడండి. ఆయన ఒక రాజు, కానీ ఒక చిన్న బిడ్డలాగా, ఒక పసి బిడ్డలాగా ఆ యొక్క మందసము తన రాజ్యంలోకి వస్తుందనే సంతోషంతో తన వీధులలో చిన్న బిడ్డలాగా నాట్యం ఆడుకుంటా మందసాన్ని తన రాజ్యంలోకి తీసుకురావడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ నీకు సంతోషం సంభవించిందా, మౌనంగా ఉండకండి. చూడండి, హిజ్కియా రాజుకు మరణ శాసనం జారీ చేయబడ్డది. యెషయా ప్రవక్త ద్వారా, హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో, నీకు మరణం సంభవింపబోతుంది, నువ్వు చావవలసిన వాడవై ఉన్నావు అని ఒక వర్తమానం రావడం జరుగుతుంది. కానీ హిజ్కియా గోడ వైపు తన ముఖమును తిప్పుకొని దేవుని సమక్షంలో ఏడుస్తాడండి. అయ్యా, నా నీతి కార్యములు, నా ధర్మ విధులని జ్ఞాపకం చేసుకో, నా పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకొని దేవుని సమక్షంలో కన్నీరు గారవడం జరుగుతుంది. ఏషియా నడమశాలలకు వెళ్ళకముందే యెహోవా వాక్కు ఏషియాకు ప్రత్యక్షమై, నా సేవకుడైన హిజ్కియాకు పోయి చెప్పు, 15 సంవత్సరాల ఆయుస్సుని నేను హిజ్కియాకు పొడిగించడం జరిగింది అని పోయి చెప్పుమన్నప్పుడు హిజ్కియా ఏం చెయ్యాలండి? దేవుని చేత కృప పొందిండు ఆ వ్యక్తి. దేవుని చేత కృప పొంది 15 సంవత్సరాల ఆయుస్సుని దేవుని చేత అనుగ్రహింపబడ్డాడు. మరి ఆ ఆయుస్సుని దేవుడి కోసమే కదా తను వెచ్చించాల్సింది. కానీ తను ఒక తప్పు చేస్తాడండి. తప్పు చేస్తాడు. తనని పరామర్శించడానికి వచ్చిన రాజులని, అనేక బహుమతులను తీసుకొని వాళ్ళు హిజ్కియాని పరామర్శించడానికి రావడం జరుగుతుంది. తను ఏం చేస్తాడు? వాళ్ళందరికి వచ్చిన వాళ్ళకి ఏం చూపెడతాడు? తన రాజ్యంలో ఉన్న సుగంధ ద్రవ్యములను, వెండి బంగారములను, తన ధనాగారాలలో, తన ధాన్యాగారాలలో ఉన్న ఆ ధాన్యాన్ని ఆ వచ్చిన వాళ్ళకి చూపెట్టడం జరుగుతుంది. దేవుడికి కోపం వస్తుంది. రాజులు నిన్ను పరామర్శించడానికి వస్తుండ్రయ్యా, వాళ్ళకి ఏం చెప్పాలా నువ్వు? నా దేవుడు ఎంతగా నా ప్రాణంని నిలబెట్టిండు, నా దేవుడే లేకపోతే ఈరోజు నేను మన్నులో కలిసిపోవాల్సిన వాడని, కానీ నా దేవుడు నాకు ఆయుస్సునిచ్చి నాకు ఈ సామర్థ్యత ఇచ్చిండు. నేను ఈరోజు సజీవ లెక్కలో ఉన్నానంటే కేవలం నా దేవుని కృపా కనికరం అని చెప్పడం మాని, చూడు నన్ను చూడు, నా అందంని చూడు అన్నట్టు నా రాజ్యంలో ఎంత ధాన్యం ఉందో, నా రాజ్యంలో ఎంత సమృద్ధి ఉందో, నా రాజ్యంలో ఎంత సౌఖ్యం ఉందో అదంతా రాజులకు చూపెట్టడం జరిగిందండి. అదంతా రాజులకు చూపెడుతుండైనా. నీకేదన్నా సంతోషం కలిగిందా? కీర్తనలు పాడుకుంటా దేవుని మహిమపరచు. అంతేగాని దేవుడు చేసిన మేళ్లకు భక్తిహీనునిగా ప్రవర్తించకు. హిజ్కియా చేసిన ఒక్క తప్పిదం వల్లనండి ఆయుస్సునిచ్చిన దేవుడు ఆయుస్సుని తీసుకోలే కానీ ఆయుస్సునిచ్చిన దేవుడు ఆయుస్సుని తీసుకోలేదు కానీ ఆ యొక్క శత్రు దేశానికి తన కుమారులని నపంసకులుగా అప్పజెప్పిండు. చూడండి, తన యొక్క శత్రు దేశానికి తన కుమారులని నపంసకులుగా అప్పజెప్పిండు. ఒకటే అన్నాడండి హిజ్కియా, పోనీ నా కొడుకులు ఏమైతే నాకేంది, నేనైతే నా జీవితకాలం అంతా క్షేమంతో ఉన్నా కదా. నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఒక తండ్రి ఎట్లా మాట్లాడతాడు ఈ విధంగా? ఒక తండ్రి తన పిల్లల పైన ఘోరమైన శాపం వస్తుంది అని ఒక ప్రవర్త ద్వారా బయలుపరచబడ్డప్పుడు
వస్తే రాని అని ఎట్లా ఆ తండ్రి ఎట్లా ఆ మాటలు పలకగలుగుతాడు అని నాకు చాలా బాధ అనిపించింది. చూడండి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా ఆ యొక్క హిజ్కియా తన పిల్లలని చూడండి. మరియు రెండో రాజుల గ్రంథం 20వ అధ్యాయము, 18వ వచనంలో, మరియు నీ గర్భమునందు పుట్టిన నీ పుత్ర సంతానము బబులోను రాజు నగరమందు నపంసకులుగా చేయుటకై వారిని తీసుకొని పోవుదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. ఆ దినములలో సమాచారము సత్యము కలిగిన ఎడల మేలైనదిగా అని యేషయాతో అనెను. నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా. నేను బతికినప్పుడు సమాధానం సత్యం ఉంటే మేలే కదా. నా కొడుకులను రేపు బబులోన్ దేశంలోని రాజులు నపంసకులుగా కొనుకోబడ్డప్పుడు నేనున్నప్పుడు సత్య సమాధానాలతో ఉంటే సరిస్తాల్ మేలే కదా. నా కొడుకులని నా శత్రురాజు తీసుకుపోయి నపంసకులుగా చేస్తే ఆయన ఇష్టం. చూడండి, కృతజ్ఞతాహీనుల గతి ఎట్లుంటుందో. ఒక వ్యక్తి కృతజ్ఞతాహీనంగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తికే నష్టం కాదండి, తన తరాలకు నష్టం. దేవుని చేత మేలు పొందుకొని ఎవరన్నా కృతజ్ఞతాహీనులుగా దేవుని సమక్షంలో ప్రవర్తించిండ్రు అంటే ఆ వ్యక్తికి ఒక్కడికే నష్టం కాదు, ఆ వ్యక్తి యొక్క తరాలకు నష్టం. హామాను మొద్దుకాయ కోసం ఉరికొయ్య చేసిండు. ఆ ఉరికొయ్య పైనే హామాను కొడుకులు వేలాడదీయబడ్డారు. అవునండి, అవును. దేవుడు చేసిన మేళ్లలో ఒక్కటి కూడా మరవద్దండి. ఆయన చేసిన మేళ్లలో ఒక్కటి కూడా మరవద్దు. శ్రమ సంభవించనా ప్రార్థనలు చెయ్యాలా. సంతోషం వచ్చిందా మన జీవితంలో ఆయనకు కీర్తనలు పాడాలా, ఆయనను మహిమపరుస్తుండాలా, ఆయన స్తుతిస్తుండాలా, ఆయనను గణపరుస్తుండాలా. కానీ మనం ఎంతసేపు చేసినంతసేపే మన కృతజ్ఞతలు, తర్వాత ఆయనవలో మనమవలో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘము పెద్దలని పిలువనంపవలెను. వారు ప్రభు నామంలో అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చెయ్యవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎవరైనా రోగి అయి ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంట? సంఘము పెద్దల దగ్గరికి వెళ్ళాలంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏంటండి సంఘం పెద్దలలో ఉన్న గొప్పతనం ఏంటి? మనం ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడా? మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేయడా? కానీ ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. మన దేవుడు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. దేవుడు ఎవరినైతే యాజకులుగా ఎన్నుకొని ఏర్పరచబడ్డాడో దేవుడు వారికి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చిండండి. ప్రత్యేకమైన అధికారాలు, ప్రత్యేకమైన ఫేవర్, దేవుడి యొక్క ఫేవర్ యాజకుల పైన ఉంటుంది. ప్రత్యేకమైన కనికరము, కృప యాజకుల పైన ఉంటుంది. ఎందుకంటే యాజకులు ఆయన కోసము తమ సమస్తాన్ని వెచ్చిస్తారండి. ఎంతోమంది సేవకులు ఆయన సేవ చేస్తూ హతసాక్షులు అయిపోయినరు. ఎంతోమంది సేవకులు ఆయన కోసము కరువు ఖడ్గాలు అనుభవిస్తుండ్రండి. ఎంతోమంది సేవకులు ఆయన కోసం భార్యలను పిల్లలని విడిసేసి దేశాంతరాలకు పోయి సేవలు చేస్తుండ్రు. ఎంతోమంది ఆయన సేవ చేస్తున్న ఎంతోమంది సేవకులు ఎన్నో సాక్రిఫైసెస్ చేయడం జరుగుతుంది. ఎస్ ఒక సేవకుడు ఒక మామూలు మనిషిలాగా కాదండి. తన కుటుంబ జీవితాన్ని, దైవిక జీవితాన్ని, తన పరిచర్యని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. రెండు డ్యూటీలు చేయాల్సి వస్తుంది ఆ వ్యక్తి. ఒకటి తన కుటుంబానికి, రెండవది దేవుని సన్నిధికి. He has to balance both the life, spiritual life and the physical life. అవును, అందుకే దేవుని కనికరం యాజకులు అని పిలువబడ్డ వారిపైన
దేవుని కనికరం ఉంటుందండి. వాళ్ళ హస్తాలలో దేవుడు ఒక పవర్, వాళ్ళ నోటి మాటల్లో దేవుడు ఒక పవర్. ఎందుకంటే ఎవ్రీ స్పిరిచువల్ వర్క్స్ విల్ బి రివార్డెడ్. ప్రతి ఒక్క ఆత్మ సంబంధమైన కార్యములకు బహుమానాలు నిశ్చయంగా ఉంటాయి. ఎస్, ఎవ్రీ స్పిరిచువల్ వర్క్స్ విల్ బి రివార్డెడ్. కాబట్టి సంఘ పెద్దల దగ్గరికి తీసుకుపోతే సంఘ పెద్దలు నూనె రాసి ఆ వ్యక్తుల కోసం ప్రార్థన చేసినప్పుడు శీఘ్రమే వాళ్ళకి స్వస్థతలు వస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నో సాక్ష్యాలు తండ్రి కృపా సన్నిధిలో మనం చూస్తున్నాము. ఈ యొక్క ఒక సంఘం పైన దేవుని యొక్క కృప ఉంటుంది. ఎప్పుడైతే సేవకులు ప్రార్థన చేస్తారో దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి శీఘ్రమే వారికి స్వస్థతలను ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగుందాక. దట్ ఈస్ ద విల్ ఆఫ్ ద గాడ్. అది దేవుని చిత్తం. ఇంకొక మాట ఏమంటుంటాడండి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఈరోజు నేను ఒక సహోదరికి ప్రార్థన చేస్తున్నా. నిజంగా నేను అదే అనుకున్నా, ప్రభువా ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరుగుతుంది, ప్రార్థనలో అంత శక్తి ఉందా ప్రభువా అన్నప్పుడు దేవుడు నాకు ఇదే మాట వినిపించిండు. ఎస్, వెన్ యూ ప్రే ద పాజిటివ్ ప్రేయర్, ద వైబ్స్ అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, పాజిటివ్గా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వైబ్స్, ఆ వేవ్స్, నీ నోటి నుంచి పలుకుతున్న మాటలు ఆ వ్యక్తిలో ఒక నూతన ఉత్సాహాన్ని, నూతన శక్తిని, నూతన ఆశని, నూతన విశ్వాసాన్ని పుట్టించగలుగుతాయి. అప్పుడు ఆ వ్యక్తి తనకున్న బలహీనత నుంచి తన వైదొలిగిపోయి తన బలంని తెచ్చుకోగలుగుతాడు. అట్లా బిడ్డ జీవితంలో అద్భుతం తన పొందుకోగలుగుతాడు. ఎస్, ఏ ఫేత్ కెన్ డు ఎనీథింగ్. ఒక విశ్వాసం ఏమైనా చేయగలుగుతుంది. విశ్వాసము లేనిది ఉన్నదిగా నమ్ముటకు రుజువై ఉన్నది. ఎస్, వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన సహాయం కోరినప్పుడు, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు చూడండి, ఆ పాజిటివ్ మాటలు ఎప్పుడైతే నోటి నుంచి అనుకూలమైన మాటలు పలుకుతున్నప్పుడు, అననుకూల సమయంలో అనుకూలమైన మాటలు పలుకుతున్నప్పుడు, ఎప్పుడైతే వాళ్ళ అనుకూలమైన మాటలను వాళ్ళు రిసీవ్ చేసుకుంటుండ్రో, దే ఆర్ సీయింగ్ ద మిరకల్స్ ఇన్ దేర్ లైఫ్స్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సమయంలో వాళ్ళు దేవుని యొక్క అద్భుతాలు పొందుకోగలుగుతుండ్రు. ఎస్, మరి నేను ఎప్పుడు చెప్తుంటా, సేవకునికి పాపంలను క్షమించే అధికారం కూడా ఉందండి. ఎస్, చూడండి ఇక్కడ ఏమనుందో, ప్రభు అతని లేపును, అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఎస్, సేవకునికి పాపములను క్షమించే అధికారం కూడా ఉందండి. ఎందుకంటే దేవుని యాజకునిగా పిలువబడ్డ వాడికి, దేవుని సేవకులుగా పిలువబడ్డ వారికి పాపాలని క్షమించే అధికారం దేవుడి ద్వారా వాళ్ళు పొందుకోగలిగినరు. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, దే కెన్ ఈవెన్ క్యాన్సల్ దెర్ సిన్స్. వాళ్ళు ఆ యొక్క వ్యక్తుల పాపాల కోసము క్షమాపణ వేడి దేవుని సమక్షంలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ పాపాలని క్షమించగలుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ స్వరూపి, నమ్మకం గల